साईं पूजन करने आए हैं नर नारी कई तेरे दर पे। साईं पूजन करने आए हैं नर नारी कई तेरे दर पे। पूजा के थाल सजाए हैं भक्तों ने कई तेरे दर पे। साईं पूजन करने आए हैं नर नारी कई तेरे दर पे। पूजा के थाल सजाए हैं भक्तों ने कई तेरे दर पे। साईं पूजन करने आए हैं नर नारी कई तेरे दर पे। पूजा के थाल सजाए हैं भक्तों ने कई तेरे दर पे। అదే మన వచ్చి వెయిట్ చేద్దరు కానీ కార్యక్రమం గంట పట్టచ్చు. అగ్నిర్మన్యం ప్రదుంద్రస్తాదత్తో గోపాం పరిపాహినస్తు సత్యం చోదింతురిగుత పునస్తైమేషాం చిత్రం త్రిపురాభినేషతో శాంతి శాంతి శాంతి. హనుమానందరాసూనో వాయుపుత్రో మహాబలః రామేశ్వరపరిలక్షణలింగాక్షో ఉదరిక్రమణస్య కవీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పటే నిత్యం యాత్రాకాలే విశేషః తస్య వృద్ధిభయన్నాస్తి సర్వత్ర విజయీ భవేత్. బలో పవనస్వ హనుమాన్ కీ జై. బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. తదానీం వంశ नाथ महाराज की जय. पूजा के थाल सजाए हैं भक्तों ने कई तेरे दर पे। पूजा के थाल सजाए हैं भक्तों ने कई तेरे दर पे। गोष्ठमसि नमस्तेस्तु मामाहि नाम है तेरा मंगलकारी। साईनाथ महाराज की जय. पवनसुत हनुमान की जय. साईं तू जोगी है अवतारी। नाम है तेरा मनोहरति एकदैव समानायस्तेजो ददाति अग्निरप्पान्तपत्रिका नक्षत्रं देवमिन्द्रियं हिरमासां चक्षणं भविराजसं लोकन यस्य भ्रान्तरस्वयो यस्य केतवः यस्यैव विश्वा भुवनानि सर्वः सत्कृत्तिकाभिरवसं वसानः अग्निर्नो देवी सविते ददातु. सद्गुरु साईनाथ महाराज की पूजा के थाल सजाए हैं भक्तों ने कई तेरे दर पे। तस्य प्रकृतिलीनस्य परस्य महेश्वरः. पूजा के थाल सजाए हैं भक्तों ने कई तेरे दर पे। రైట్ రైట్ అట్లే శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. భగవాన్ సాయినాథ ప్రసాదేన విదమానశ్చ సాయినాథ్ మహారాజ్ కి జై. సాయిరామ్ సాయిరామ్. నేడు మన స్పోర్ట్స్ కు సంబంధించిన శ్రీ వీరాంజనేయ శివసాయి సమాజ్ జంగల్ హనుమాన్ ఆలయానికి పిల్లల ఆట వస్తువులను డొనేట్ చేసినటువంటి తమ్ముడు ముఖ్య వినోద్ నాయక్ యువకుడు ముందడుకొచ్చి ఈ 40,000 రూపాయల ఆట వస్తువులను నేడు ఆలయానికి గిఫ్ట్గా ఇచ్చాడు. వారికి ఆలయం తరఫున వాళ్ళ కుటుంబ సభ్యులు వారు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆలయం తరఫున సాయినాథుని ఆశీర్వాదం ఉండాలని చెప్పి కోరుకుంటూ సాయిరామ్ సాయిరామ్.
సూపర్. పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్యం శాంతి దవారుణే నిత్యానందగిరి రత్నాకరి साईं पूजन करने आए नर नारी कई तेरे दर पे काशी पुराधीश्वरी शांति कृपावलंबन करी माता साईं पूजन करने अन्नपूर्णा आए नर नारी कई तेरे दर पे बोलो साईनाथ महाराज के जय. తీస్తా आसन पर बैठा है बाबा साईं शिरडी वाला तन पे अपनी धारण करके फूलों की तू छलकाए नैनों में से दिल का प्यार हमारा సూపర్. साई साई बाबा साई 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 बाबा साई साई शक्ति बाबा साई साई भक्ति बाबा साई साई जीवन बाबा साई साई मुक्ति बाबा साई साई दर्पण बाबा साई साई अर्पण बाबा साई साई सुमिरन बाबा साई साई चिंतन बाबा साई साई मंथन बाबा साई साई तन्मन बाबा साई साई सत्यम बाबा साई साई शिवम बाबा साई साई सुंदरम बाबा साई साई सुंदरम बाबा साई 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 बाबा साई साई बाबा साई साई बाबा साई साई बाबा साई साई शक्ति साई साई शक्ति साई साई बाबा साई 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 राम साई 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 देवा साई 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 बाबा साई साई बाबा साई 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 చెప్తున్న ప్రతి కార్యక్రమము మీకు కూడా చెప్తున్నాను, దయచేసి అందరూ సాధనలో వినండి. ప్రతి సంవత్సరం
అందరూ ఏదో ఇస్తున్నారు మేము ఏదో ఇవ్వాలా అట్లా కాకుండా శాశ్వతంగా ఏదన్నా ఇవ్వాలని నాకు ఉంది, మీరు ఏం చెప్తారు చేస్తా అని మన కమిటీ సభ్యులందరూ వెళ్ళినప్పుడు అడగడం జరిగింది. సార్ అన్న మాట మీకు వెళ్ళి మన ఆలయ అధ్యక్షులు మన కమిటీ మెంబర్లు అందరూ ఒక చిన్న ఆలోచన చేశారు. ఇప్పుడు మనం ఏదైతే 25 సంవత్సరాల వార్షికోత్సవం నుండి అక్కడ ఎన్టీఆర్ చౌక్లో కమాన్ నిర్మించుకుంటున్నాం చూడండి. అంటే మనం తాత్కాలికంగా కట్టెల పందిరితో వేసి కమాన్ నిర్మిస్తున్నాం. అలాంటిదే పందిరి శాశ్వతంగా అంటే ఐరన్ ప్రూఫ్స్ తోటి శాశ్వతంగా ఇప్పుడు ఎలా ఉందో అలాగే శాశ్వతంగా నిర్మించడానికి దానికి ఎంత ఖర్చు అయినా సరే సార్ పెట్టుకుంటారు ముందరికి రావడం జరిగింది. ఇలాంటి మంచి మనసు ఉన్న రవీంద్రనాథ్ సాబ్ గారు ఎప్పటి నుంచో మన బాబా గుడికి బాబా ప్రతిష్ట 97 ఫిబ్రవరి 10 నాడు నిర్వహించడానికి 10 రోజుల ముందు ఇక్కడ సార్ ఆధ్వర్యంలోనే ఫస్ట్ కమిటీ కూర్చుండి 11 రోజుల కంకణ దీక్ష అప్పుడు సార్ ఆధ్వర్యంలో జరిగింది. అందరికీ తెలుసో తెలియదు అని ఒక చిన్న విషయం చెప్తున్నా. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మన ఆలయంలో ఏ కార్యక్రమం జరిగినా తన వంతుగా అంటే తనే కాకుండా తన కొడుకును కూడా మనం గుర్తుంచుకోవాలి. మనము 2 సంవత్సరాల క్రితం పారాయణం 7 రోజుల అన్నదాతగా వారి కుమారులు పైడిపల్లి వంశీ గారు కూడా ముందరకు వచ్చారు. దాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుంటున్నాం. పదే పదే గుర్తు చేస్తున్నాం, అనుకోకండి దయచేసి ఎవరు కూడా. ఎందుకంటే మన బాబా దేవాలయంకు ఆంజనేయ స్వామి దేవాలయంకు ఎవరైతే దాతలు వచ్చిండ్రో వాళ్ళని మనం ఎప్పుడూ గుర్తుంచుకుంటే వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారు. వాళ్ళ సుఖ సంతోషాలకు మనందరి యొక్క ప్రేమ ఆప్యాయత దాంతో పాటు భగవంతుడి యొక్క ఆశీర్వాదం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు కాకుండా నిత్యం మన దాతల్ని మన దేవాలయ కమిటీ కానీ పారైన భక్తులు కానీ అందరూ గుర్తుంచుకుంటూ వారిని యొక్క ఆలోచనలు తీసుకుంటూ ప్రతి కార్యక్రమం ముందరు నడుస్తున్నాం. కాబట్టి ఈరోజు ఖానాపూర్లోని వీరాంజనేయ సాయి సమాజ్ అనే ఒక సంస్థ ఇంత పెద్దగా నిలబడడానికి రవీంద్రనాథ్ సాబ్ లాంటి వాళ్ళే కావచ్చు, మీలాంటి పారైన భక్తులే కావచ్చు, ఇలాంటి కమిటీ పెద్దలందరూ కూడా ప్రతి ఒక్క సహాయ సహకారాలు ఎవరికి తోచినంత విధంగా చేస్తూ ముందరు తీసుకొస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత పెద్దటి కార్యక్రమాన్ని రవీంద్రనాథ్ సాబ్ గారు భుజస్కంధాలపై వేసుకున్నందుకు అంటే ఇప్పుడు అనుకున్న ఆ కమాను వచ్చే సంవత్సరం లోపైనా కంపల్సరీ చేస్తాను సార్ మాట ఇచ్చారు. ఎందుకంటే మనం అడిగిందే 10 రోజుల ముందు, ఇంత కమాన్ చేయమంటే కూడా కరెక్ట్ కాదు. కాబట్టి దానికి ఒక మెజర్మెంట్లు అవన్నీ ఇంజనీర్ గారిని తెలుసుకొని ఎస్టిమేషన్ అన్ని చేసుకొని సార్ మొత్తం తన సొంత ఖర్చుతో చేస్తారు ఒప్పుకున్నందుకు చిన్నగా మనందరి తరఫున కమిటీ తరఫున సార్ సన్మానం చేద్దామని నిర్ణయించడం జరిగింది. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ్ కీ జై. సద్గురు తస్మై బ్రహ్మజ ఆయుక్తిం ప్రదాన్ దరుః అవివస్త్రాః సుసానిర్గాంతేనో సుమగాః పూజమానాః అవిచంద్రావత్ అవధూత చింతనం శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ్ की श्री सत्यानंद समर्थ सद्गुरु साईनाथ भगवान की जय. जय श्री राम, जय श्री राम, जय श्री राम. नाभाय नमः, दामोदराय नमः, शंकरहराय नमः, वासुदेवाय नमः, प्रद्युम्नाय नमः, अनिरुद्धाय नमः, पुरुषोत्तमाय नमः, अधोक्षजाय नमः, नारसिंहाय नमः, अच्युताय नमः. జన ఒక కోరిక మంచిగా చెప్పుకోండి. అలాగే ఈ రోజు ఏ కోరిక అయితే సంకల్పంలో చెప్తున్నారో నిత్యం కూడా పొద్దున మనం పూజ చేసుకునే సమయం లోపల అదే కోరికకు చెప్పుకోవాలి. మీ మనసులో నుంచి ఆ దేవునికి విన్నవించుకోండి. ఏదైనా కోరిక సరే న్యాయబద్ధంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. అంతే తప్ప ప్రాపంచిక విషయాల కోసం కానీ వేరే వాటికి కానీ ఆలోచించకుండా దయచేసి అందరూ కూడా మనసులో మంచి భక్తి భావంతో ఆ సంకల్పం కొబ్బరికాయ చేతిలో పట్టుకోండి అందరూ. తదేవ లగ్నం సుదినం తదేవ తారాఫలం చంద్రఫలం తదేవ విద్యాఫలం దైవ ఫలం తదేవ లక్ష్మీపదే తేం గ్రీగుం స్మరామి. ఇత్ర యోగీశ్వర కృష్ణో ఇత్ర పార్థోదరుత్తరః తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువాణి తిరుమతిర్మమ నాస్తి దేశామమంగళం ఏషాం హృదయస్థో భగవాన్ మంగళాయతనం హరి లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషామిందీవ్రస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణికా
लंबोदरश्च विकटो विघ्नराजो गणाधिपः धूमकेतुर्गणाध्यक्षो पालचन्द्रो गजानन वक्रतुण्डः शूर्पकर्णा हेरम्बस्कन्दपूर्वज षोडशैतानि नामानि एप्पडे शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तदा संग्रामे सर्वकार्येषु विद्वत्तस्य न जायते మీ మనసులో కోరిక మంచిగా చెప్పుకోండి ఓం భూః యజమానస్య మనోభీష్టఫలసిద్ధ్యర్థం ఓం భువః యజమానస్య మనోభీష్టఫలసిద్ధ్యర్థం ఓం స్వః యజమానస్య మనోభీష్టఫలసిద్ధ్యర్థం ఓం భూర్భువస్వః యజమానస్య మనోభీష్టఫలసిద్ధ్యర్థం సంభవిద్రవి సంవేద వినాని సంభవితైనవానుసారేణ గురు ఆజ్ఞానుసారేణ శ్రీ సాయి సచ్చరిత్ర हस्तारविन्दयोः अर्घ्यं समर्पयामि मुखे शुद्ध आचमनीयं समर्पयामि उपचारिक स्नानं पूतोटी नीलि एल्लडि गणपति गौरव मीद आपो हिष्टामि अस्मा अरंगमा वो यस्यक्षा जन्मथ आपो जनितात्नः स्नानं समर्पयामि स्नानान्तरम् अलङ्करणार्थे श्रीगन्धं समर्पयामि निशुसीत गणपतिं गणेशु त्वामाहुर्विप्रथमं गवेन नरते त्वक्रियते किञ्चन रे महाराजपते गौरी देवताभ्यो नमः गंधम समर्पयामि कुंकुमा विलेपनं समर्पयामि पूजार्थं समर्पयामि उपकरणाय नमः हेरंबाय नमः स्कंदपूर्वजाय नमः कुमारगुरवे नमः सर्वसिद्धिप्रदायकाय नमः श्रीमन्महागणाधिपतये नमः सदाय नमः मातराय नमः लोकमातराय नमः नृत्ये नमः तुष्टे नमः पुष्टे नमः परक्रमोपनिषदैर्गायन्तीं सामगान् ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्तीं योगिनो यस्यान्तं न विदुस्तुरसुरगणान् भीमाय तस्मै नमः सत्ताग्रीशिनीं ईश्वरीं सर्वभूतानां त्वामिव भक्वये श्रियो डैडी मशहूर అక్షంతలు పూలు పెట్టి దండం పెట్టండి బాబా పాదుకల దగ్గర మీరు పూలదండ వేయండి కలశం భక్తాలే ప్రేష్టామి దేవాయ పరమాత్మనే త్రాయ నరకాత్మూర దివ్యో జ్యోతిర్నమోస్తే సాక్షాత్ దీపం సమర్పయామి కొబ్బరికాయ కొట్టండి అలేన ఫలం సర్వం త్రైలోక్యం సత్యరాజం ఫలమాదత్తా స్థాపితం పురుషోత్తమః దేవః तत्सवितर्वरेण्यं भो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सत्यवत्तेन वचञ्चामि अमृतमस्तु अमृतमस्तुमसि स्वाहा प्राणाय स्वाहा अपानाय स्वाहा ज्ञानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे नमः मध्ये मध्ये पानसर्पयामि हस्तप्रक्षालसर्पयामि पादप्रक्षालसर्पयामि शुद्ध आचरणसर्पयामि आनन्दकर्पूरनीराजनदीपम् एकदा ब्रह्मण उभरति एकदैव यजमान आयुस्तेजो ददाति साग्रहण्येष्टायते इमागं संगृह्णानेति द्वादशरत्नानि संवत्सरः तत्कर्म समद्गुरु साईनाथ गुरु दत्तात्रेय भौरस्वामिने स्वामिने नमः आनन्दकर्पूरनीराजन दीपं समर्पयामि कोंడి అందరూ అక్షంతల చేతుల పట్టుకోండి హరిస్తే శాస్త్రం కలిమమారాయ పదయో నిజేకో నీ తస్మనిదం హరం नेत्र कवलंकितो भद्रेका प्रणवस्तो चक्रो साईनाथ प्रचोदयात् आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् మీ దగ్గర ఉన్న విగ్రహం మీద రెండు లక్షల వేసి దండం పెట్టుకోండి మంత్ర పుష్పం సమర్పయామి ప్రార్థనా పూర్వక నమస్కారం సమర్పయామి చేతులు జోడించి नमस्ते भगवदेव दत्तात्रेय जगत्प्रभो सर्वबाधा प्रशमनं कुरु शान्तिं प्रेष्ठमे हनुमानन्दनासुनो वायुपुत्रो महाबलः रामेष्टफलवनसारान् समर्पयामि మీ దగ్గర గ్రంథం ఉంది కాబట్టి గ్రంథం పూజ చేయండి శంకర ప్రదే దేవైస్తరా పూజిత సామాపాద సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపః స్తుతే గ్రంథ స్వరూపిణి సరస్వతి దేవతాభ్యో నమః సకలాభరణార్థే అక్షతాం సమర్పయామి क्षमसान्देव प्रसीद साईश्वर आवाहनं न जानामि तवार्चनं पूजां चैव न जानामि क्षम्यतां साईश्वर विसर्गबिन्दुमात्राणि पदपदाक्षराणि च न्यूनेन गुरु आज्ञानुसारेण श्री साई सच्चरित्र
గురుచరిత్ర సత్తాన పారాయణ పూజనీయ భగవాన్ సర్వాత్మక సర్వది ఏతత్ఫలం సద్గురు చరణారవిందార్పణ వస్తు అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ్ కి ఒక్కొక్కరు కట్టుకొని స్వాములు మీరు కూడా ఒకరికొకరు కంకణాలు తీసుకొని కట్టుకోండి చేసుకొని గురువాజ్ఞానుసారైన గురు పూజ చేసుకున్నారు. తర్వాత వారి యొక్క ఆశీర్వాదం కోసం సంకల్పం చేసి ప్రారంభమయ్యాయి. దయచేసి అంటే ఎప్పుడు చెప్పేది మళ్ళీ కొత్త ముచ్చట్లు ఏం లేవు, అదే చెప్తున్న పంతులు అనుకోకుండ్రి. నేను చెప్తే కాదు, మీరు చెప్తే కాదు, విలాస్ బాబాయ్ చెప్తే కాదు, అందరికీ ఉంటే అవుతుంది. దానికి ఏ నియమాలు లేవు అందరికి తెలుసు. నేను ఇప్పుడు మళ్ళీ నియమాల చిట్టా పద్ధతి చదువుకుంటూ పోతే ఇంకా దాంట్లో అవుతుంది. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి బాబు జరుగు జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి నమః ఓం నమో అవధూతాయ 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 నమః. అది ఏకాగ్రత అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ్ కి జై. పూలు అగరబత్తులు కొబ్బరికాయ కొట్టండి. ప్రారంభోర్పరవాసాయ దయామూర్తి నమోస్తుతే దత్తోపాసన దీక్షాయ దత్తాశ్రమ నివాసిని ప్రాణాంతకరో వినాశాయ దయామూర్తి నమోస్తుతే పాపనాశ శివార్చాయ సర్వ పాపాహరాయ చ అవిరాజిత సరస్వతి కళాపూర్ణ దయామూర్తి నమోస్తుతే నిరహంకార చిత్తాయ సూక్ష్మ దేహ విహారిణి సద్బోధామృత వర్షాయ దయామూర్తి నమోస్తుతే భక్త సంరక్షణార్థాయ నానా చిత్ర ప్రదర్శనే అవధూతాస్దేహాయ దయామూర్తి నమోస్తుతే దత్త మంత్రోపదేశేన భక్తానాం వ్యవహారిణే భక్తిమార్గ ప్రబోధాయ దయామూర్తి నమోస్తుతే సువర్ణవర్ణ దేహాయ జ్ఞాన యోగచరాయ చ సంతాసదాగ్రాహి దయామూర్తి నమోస్తుతే ప్రమీలాగత సంభూత శాంత రామా ప్రియాత్మజ సరస్వతి దశకం సంపూర్ణం అవధూత చింతన శ్రీ గురుదేవ్ స్వామి మహారాజ్ की जय. महाराज की जय. स्वामी अवधूत महाराज की जय. स्वामी अवधूत महाराज की जय. इष्टताय महितमङ्गलम् स्वामी अवधूताय प्यारमोर निवासाय मामकाभिष्टताय महितमङ्गलम् साय मामकाभिष्टताय महितमङ्गलम् सत्यतत्त्वबोधकाय साधुवेशायते सत्यतत्त्वबोधकाय साधुवेशायते तताय महितमङ्गलम् स्वामी अवधूताय प्यारमूर्निवास मामकाभिष्टताय महितमङ्गलम् बाबा मामकाभिष्टताय महितमङ्गलम् महाराज मामकाभिष्टताय महितमङ्गलम् दत्तमङ्गलम् दत्त साई मङ्गलम् अवधूता निलकुलिपिन मुक्ति मंदिरम मनादमंगलम दत्त साई मंगलम अवधूता निलकुलिपिन मुक्ति मंदिरम मना अवधूता स्वामी की नित्य मंगलम प्यारमूर ग्राममुलो प्रेमतो निवसिंची प्यारमूर ग्राममुलो प्रेमतो निवसिंची भक्तुలను పాలించిన అవధూతకు మంగళం భక్తులను పాలించిన అవధూతకు మంగళం మందిరం మన అవధూత స్వామికి నిత్య మంగళం పూర్ణానందుని కృపతో భక్తజనుల శ్రద్ధతో పూర్ణానందుని కృపతో భక్తజనుల శ్రద్ధతో గద్దెపైన వెలగొందిన అవధూతకు మంగళం గద్దెపైన వెలగొందిన అవధూతకు మంగళం దత్త మంగళం దత్త సాయి మంగళం అవధూత నిలకొల్పిన ముక్తి మందిరం
మన అవధూత స్వామికి నిత్యమంగళం. గణేశ ఆంజనేయ శివశంకర నవగ్రహ శ్రీ గణేశ ఆంజనేయ శివశంకర నవగ్రహ పంచవటి ప్రదక్షిణం పాపహరణం పంచవటి ప్రదక్షిణం పాపహరణం. దత్తమంగళం దత్త సాయి మంగళం అవధూత నెలకొల్పిన ముక్తి మందిరం. దత్తమంగళం దత్త సాయి మంగళం అవధూత నెలకొల్పిన ముక్తి మందిరం. మన అవధూత స్వామికి నిత్యమంగళం. క్షేత్ర సన్యాసమందు క్షేత్రమునే విడవకుండా క్షేత్ర సన్యాసమందు క్షేత్రమునే విడవకుండా ఇచటే నిక్షిప్తమైన అవధూతకు మంగళం. ఇచటే నిక్షిప్తమైన అవధూతకు మంగళం. దత్త మంగళం దత్త సాయి మంగళం అవధూత నెలకొల్పిన ముక్తి మందిరం. మన అవధూత స్వామికి నిత్యమంగళం. మన అవధూత స్వామికి నిత్యమంగళం. కర్పూరవసంధ్యం హృదయారవిందే భవం భవానీ చైతన్యమామి కర్పూరక ధూపం దీపం నైవేద్యం సమర్పయామి. ప్రతి సంవత్సరం కూడా సాయంత్రం ఎక్కువ తొందరగా అయిపోతే మాతా స్వాములు కూడా సాయంత్రం రావచ్చు. తీసేయండి. కలశంలో ఉన్న నీళ్లు ఒక అధ్యాయం తర్వాత 3 సార్లు నామస్మరణ చేస్తూ ఆ గ్లాస్ లో పోయండి. గ్లాస్ ఓం గం గణాధిపతయే నమః. ఓం గం గణాధిపతయే నమః. ఓం గణాధిపతయే నమః. ఓం గం గణాధిపతయే నమః. बोलो गजानन महाराज की. दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा. ओम 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 ओम साई श्री साई जय जय साई. 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 ओम नमः शिवाय. हर हर नमः. ओम नमो अवधूताय नमः. नमः. ओम नमो अवधूताय नमः. 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 ओम नमो अवधूताय नमः. अवधूत चिंतनम श्री गुरुदेव दत्त स्वामी महाराज की जय. स्वामी अवधूत महाराज की. भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. ओम भूर्भुवः स्वः. ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. ओम भूर्भुवः स्वः. ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. ओम भूर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. ओम भूर्भुवः स्वः. ओम तत्सवितुर्वरेण्यं
పితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. శ్రవణం చేస్తున్నారో వాళ్ళు పఠనం చేస్తున్నారో వారు దత్తసవం అనే చిన్న పేజీ ఉంటుంది, బహుశా 33 పేజీ అనుకుంటా, చూడండి. ఆ చదివిన తర్వాతనే మనం మొదటి అధ్యాయం మొదలు పెట్టాలి. అలాగే గురు చరిత్ర చేస్తున్న ప్రతి వాళ్ళు కూడా నిత్యం దత్తసవం చదివిన తర్వాతనే మన యొక్క అధ్యాయాన్ని మొదలు పెట్టాలి. అది 1.5 పేజీ ఏమో ఉంది, అంతే చిన్నగా ఉంది, అక్కడ ఇక్కడ తీసుకుంటే. సో ఇది చదువుకున్న తర్వాతనే మీ యొక్క అధ్యాయాలు మొదలు పెట్టాలి. ఈరోజు అధ్యాయాలు సంథింగ్ ఏదో వస్తుంది, ఆ అధ్యాయాలు చదువుకున్న తర్వాత ఈ రోజు యొక్క పారాయణం సంపూర్ణం అవుతుంది, ఒకరోజు పారాయణం. అలాగే సాయి చరిత్ర వాళ్ళు 7 రోజుల పారాయణ భాగంగా మొదటి రోజు 7 అధ్యాయాలు. ఈ 7 మొదటి రోజు కాబట్టి మొదటి రోజు సవ్యంగా ఉంటుంది. రేపటి నుంచి కొంచెం మనకు అధ్యాయాలు అనేది కొంచెం పెరుగుతూ ఉంటుంది. అయితే